సుప్రీంకోర్టు ఇటీవల కమ్యూనిటీ కుక్కల నిర్వహణపై ఇచ్చిన ఆదేశాలను కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకుని కుక్కలను హతమార్చే ఆదేశాలుగా ప్రచారం చేస్తున్నాయని జంతు సంక్షేమ సంస్థ ఆస్రా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆస్రా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఎక్కడా కుక్కలను చంపాలని చెప్పలేదని, అయినప్పటికీ తప్పుడు ప్రచారం వల్ల అక్రమంగా కుక్కలను పట్టుకోవటం, వాటిపై క్రూరత్వం పెరుగుతోందని ఆస్రా నేతలు ఆరోపించారు. జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఏబీసీ కేంద్రాల్లో స్టెరిలైజేషన్ పూర్తయిన కుక్కలను దీర్ఘకాలంగా బోన్లలో నిర్బంధించడం జంతు క్రూరత్వ నివారణ చట్టం 1960కు విరుద్ధమని పేర్కొంటూ వెంటనే వాటిని స్వస్థలాలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సిఎన్విఆర్ విధానం ప్రకారం స్టెరిలైజ్ చేసి వ్యాక్సిన్ చేసిన కుక్కలను అదే ప్రాంతంలో వదలాలని, పెద్ద ఎత్తున తొలగింపుతో రేబీస్ ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కమ్యూనిటీ కుక్కల సమస్యకు శాస్త్రీయమైన మానవీయ పరిష్కారంగా ఏబీసీ నిబంధనలు 2023ను కఠినంగా అమలు చేయాలని ఆస్రా డిమాండ్ చేసింది. चिल्ला के मांगे आजादी, चिल्ला के मांगे आजादी, दिल से बोले आजादी, दिल से बोलो आजादी, दर्द से बोलो. మూల కారణాల్లోకి వెళ్లకుండా సాల్వ్ చేయడానికి అవ్వదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? డాగ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, డాగ్ బైట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. డాగ్ పాపులేషన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందండి? డాగ్స్ వెళ్ళి ఒక వెటనరీ హాస్పిటల్లో తలుపు తట్టి మాకు ఆపరేషన్ చేయండి అని చెప్పగలవా? మనకి తెలుసు, వీఆర్ హ్యూమన్స్, వీ నో దీస్ ప్రాసెసెస్ అండ్ రూల్స్ కూడా ఉన్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ చెయ్యాలి. అది మున్సిపాలిటీస్ సరిగ్గా చేయకపోతే పాపులేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? మున్సిపాలిటీస్ని అకౌంటబుల్ చేయాలి. దీనికి దే షుడ్ డూ ద వ్యాక్సినేషన్, దే షుడ్ డూ ద స్టెరిలైజేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫీడింగ్ వల్ల డాగ్స్ ఉన్నాయి అన్నట్టు మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఫీడింగ్ హెల్ప్స్ అండి. ఎప్పుడైనా సరే కడుపు నిండుగా ఉంటే మనిషి కానీ జీవి, ఏదైనా జీవి కూల్గా ఉంటుంది. సో ఫీడర్స్ని ఒక విలన్స్గా చేసి మీ వల్ల మాకు డాగ్ బైట్స్ అవుతున్నాయి అన్నది కంప్లీట్లీ ఇల్లాజికల్. ఎందుకంటే అందరి బిహాఫ్ మీద డాగ్స్ని కామ్గా ఉంచడానికి ఫీడర్సే హెల్ప్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మమ్మల్ని జాయిన్ అయితే కొంతమంది ఫీడర్స్ ఎంత చేస్తారు. అందరికీ సేఫ్టీ కావాలి కాబట్టి, డాగ్ బైట్స్ వద్దు కాబట్టి అందరూ కొంచెం కైండ్గా ఉండాలి. చలో కైండ్గా ఉండలేకపోతే అట్లీస్ట్ వాటిని క్రూయల్టీ చేయకూడదు. మీ వల్ల డాగ్స్ మమ్మల్ని బైట్ చేస్తున్నాయి కాదు, మీ వల్ల మమ్మల్ని కూడా బైట్ చేస్తాయి. అవి యాక్చువల్గా హేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డాగ్స్ని క్రూయల్గా చూస్తారో వాళ్ళ వల్ల డాగ్ బైట్స్ అవుతున్నాయి, ఫీడర్స్ వల్ల కాదు. ఇది ఒక వెరీ క్లియర్ ఫ్యాక్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, దేర్ ఆర్ సెవరల్ ఇష్యూస్ అండి. రెండు సైడ్స్ వినకుండా ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఆ జడ్జెస్ సువమోటోగా కేసుని టేకప్ చేశారు. ఓకే, మీడియా రిపోర్ట్ మీద బేసిస్ చేసుకుని. ఆ మీడియా రిపోర్ట్ని వెరిఫై చేశారా? చేయలేదు. యాక్చువల్గా అమ్మాయి డెత్ డాగ్ బైట్ వల్ల కాదు, మెనింజైటిస్ వల్ల అయింది అనేది తర్వాత బయటకు వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ జడ్జ్మెంట్ వెనక్కి తీసుకోవట్లేదు. ఓకే, తర్వాత యానిమల్ యాక్టివిస్ట్కి 25,000 నుంచి 2 lakhs వరకు, ఎన్జిఓ అయితే 2 lakhs, మామూలు యాక్టివిస్ట్ అయితే 25,000 ఇవ్వాలి టు ప్రెజెంట్ దేర్ సైడ్ అని అన్నారు. అది ఇచ్చాక కూడా వన్ సైడెడ్గా జడ్జ్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ నాట్ జస్టిస్ సిస్టమ్ అనేది అలా పని చేయదు. ఇది డెమోక్రసీ, మనది ప్రజాతంత్రం. ఇలాగా యూనో డిక్టేటర్ లాగా ఇవ్వకూడదు. బయస్తో ఉన్నారు. బయస్తో ఉంటే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవ్వదు. నిజంగా సొల్యూషన్ కావాలి అంటే యానిమల్ బర్త్ కంట్రోలు, వ్యాక్సినేషను, ప్రాపర్గా అవేర్నెస్ చేయడం, దేని వల్ల డూస్ అండ్ డోంట్స్ ఏంటి, పిల్లలు సేఫ్గా ఉండాలంటే వాళ్ళు ఎలా మసలుకోవాలి డాగ్స్ చుట్టూ అనేది అవేర్నెస్ స్కూళ్ళల్లో కానీ ఆర్డబ్ల్యూఎల్లో కానీ చేస్తే అప్పుడు అందరూ సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే 7th నవంబర్ వచ్చిందో, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అంటే స్కూల్స్, కాలేజెస్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, వీటన్నిటిలోంచి డాగ్స్ని తీసేసి షెల్టర్స్లో పెట్టండి, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ తర్వాత అని చెప్పేసి. సో ఆ ఆర్డర్ని వెనక్కి తీసుకోమని గౌరవనీయులైన సుప్రీంకోర్టు అథారిటీస్ని, జడ్జెస్ని మేము అడుగుతున్నాము. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఈ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్కి ఫుల్ఫిల్ చేయడానికి మన దగ్గర మనీ లేదు, బడ్జెట్ లేదు. అలాంటిది
ఇన్ని కోట్ల డాగ్స్, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే 3.5 నుంచి 4 లక్షల వరకు డాగ్స్ ఉంటాయి. వీటన్నిటికీ ల్యాండ్ తీసుకొచ్చి ఆ షెల్టర్లు కట్టడం అనేది, ప్లస్ వాటిని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. దానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. సో అదంతా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ కాబట్టి మేము సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో మనం మాట్లాడుకుంటే ఈ డాగ్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళేసేసి మనకి ఏబీసీ సెంటర్స్లో బోనుల్లో పెట్టేస్తున్నారు. అంటే అది ఒక జైలు. సుప్రీంకోర్టు షెల్టర్స్లో పెట్టమని చెప్పారు కానీ ఆశ్రమాల్లో జైల్లో పెట్టమని చెప్పలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వచ్చే 7th 2 months అవుతుంది. 2 months నుంచి అవి జైల్లోనే మగ్గిపోతున్నాయి ఆ డాగ్స్ అన్ని. సో దానికి మేము ఇంకొక సెపరేట్ పిటిషన్ వేసాము మన హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. అది రేపు 6th హియరింగ్ ఉంది. ఆ 6th హియరింగ్లో జడ్జి గారు వాటన్నింటిని రిలీజ్ చేయించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అది దాని స్టేటస్ చూడాలి. ఇంకోటి, అంతకుముందు ఒక పిటిషన్ వేసాం మేము. ఆ పిటిషన్ ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది జిహెచ్ఎంసీ వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు, స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి. దానికి ఇప్పుడు స్టే ఆర్డర్ ఉంది. ఆ స్టే కంటిన్యూ అవుతుంది. సో డాగ్స్ క్యాచింగ్ ఆపేశారు. కాకపోతే చాలా విషయాలు ప్రాపర్గా జరగట్లేదు అని చెప్పడానికి నెంబర్ 1, ఈ బోన్ కల్చర్ అనేది పోవాలండి. కేజెస్ అనేది ఉండకూడదు. ఏబీసీ సెంటర్ అయినా సరే ఆపరేషన్ చేయడానికి, రికవరీ అవ్వడానికి 5-6 days ఆ బోనుల్లో పెట్టినా సరే ఆ బోనుల్లో ఉండలేవు ఆ డాగ్స్. ఫస్ట్ ఆ బోన్ కల్చర్ పోవాలి. మేము జిహెచ్ఎంసీ అథారిటీస్కి రిక్వెస్ట్ చేసేది అదే. ఫస్ట్ మీరు ఆ కేజెస్ తీసేయండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇల్లీగల్ బ్రీడింగ్ చాలా జరుగుతుంది. హైదరాబాదే కాదు, అక్రాస్ ఇండియా కూడా ఇల్లీగల్ బ్రీడింగ్. వాళ్ళకి చాలా మందికి పర్మిషన్స్ లేవు, లైసెన్స్ తీసుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లీగల్ బ్రీడింగ్ చేసేసి ఆ డాగ్స్ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేసేస్తారు. వాళ్ళు తీసుకెళ్లి ఒక 2-3 months ఉంచుకున్న తర్వాత వాళ్ళు చూసుకోలేకనో, వాళ్ళ దగ్గర మనీ లేకనో, దానికి ఏదైనా హెల్త్ బాగలేక, దానికి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ భరించలేకనో, లేకపోతే ఇంకోటో ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు తీసుకొచ్చి ఆ బ్రీడ్ డాగ్స్ ని రోడ్ల మీద వదిలేస్తున్నారు. అవి ఇప్పుడు మా లాంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో మేము రెస్క్యూ చేసి వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడం కానీ అట్లాంటి కార్యక్రమాలను చేస్తున్నాం. సో ఇదంతా ఏంటంటే మా ఫోకస్ వేరే ఉంటుంది. మేము వేరేదే చేయాలని చెప్పి చూస్తూ ఉంటాము. కానీ దీనివల్ల మొత్తం మేము సైడ్లోనే అయిపోతున్నాం. వీటిని రెస్క్యూ చేయడం, వీటిని దత్తత ఇప్పించడం, ఇది అసలు ఎందుకు? అసలు ఆ ప్రాబ్లమ్నే సాల్వ్ చేస్తే అయిపోతుంది కదా. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయట్లేదు. మాకు జిహెచ్ఎంసీ అథారిటీస్కి మా రిక్వెస్ట్ ఇదే, మొత్తం ఎన్నైతే బ్రీడర్స్ ఉన్నారో సిటీ మొత్తం మీద కానీ లేదా స్టేట్ మొత్తం కానీ వాటన్నిటిని మీరు ప్రాపర్ లైసెన్సింగ్ విధానం పెట్టండి, నెంబర్ 1. నెంబర్ 2, రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పెట్ డాగ్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి హైదరాబాద్లో. ఎందుకంటే కొంతమందికి తెలియదు, దాని గురించి అవేర్నెస్ లేదు, ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియదు. కొంతమంది ఇగ్నోరెన్స్, కొన్ని మాత్రమే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అవి మాత్రమే పెట్ డాగ్స్, నెంబర్ ఆఫ్ పెట్ డాగ్స్ కింద కౌంట్ వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఒకటే. ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ 2 months నుంచి క్యాచ్ చేసి ఏబీసీ సెంటర్స్ లో పెట్టారో డాగ్స్ ని, వాటన్నిటిని రిలీజ్ చేయండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం అది ఇల్లీగల్, అది క్రైమ్. అలాంటి చేయకూడదు. అది ఎప్పుడైనా లాంగ్ టర్మ్ కన్ఫైన్మెంట్ అంటే ఎక్కువ రోజులు బంధించడం పెట్టడం అనేది మాక్సిమం 14-15 రోజులు మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం. 14-15 రోజులు కాకుండా 2 నెలల నుంచి ఆ డాగ్స్ ని తీసుకెళ్లేసి ఆ జైల్లో బంధించి పెట్టారు. వాటిని అన్నింటినీ వెంటనే ఇమ్మీడియట్ గా మేము రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళని. అండ్ ఈ బ్రీడింగ్ ప్రాపర్ గా చేయండి. ఇంకోటి, మైక్రో చిప్పింగ్ వీళ్ళకి ఐడియా ఉందో లేదో తెలియదు కానీ బ్రీడ్ అయిన ప్రతి డాగ్ ఎవరైతే పెట్ ఓనర్ కొనుక్కుంటాడో అక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి, జిహెచ్ఎంసీ వాళ్ళ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక చిన్న మైక్రో చిప్ ఒకటి ఇన్సర్ట్ చేస్తే ఓనర్ డీటెయిల్స్ పెట్టి, ఓనర్ పేరేంటి, ఓనర్ అడ్రస్ ఏంటి, ఓనర్ ఫోన్ నెంబర్ ఏంటి, ఆ డీటెయిల్స్ పెట్టేసేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేస్తారు ఆ డాగ్ కి. అది ఇన్సర్ట్ చేస్తే రేపు పొద్దున అతను అబాండన్ చేసి బయట రోడ్డు మీద పడేసినా సరే ఆ డాగ్ ని ఉంచుకోవడం ఇష్టం లేక స్కాన్ చేస్తే, క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే మొత్తం ఓనర్ డీటెయిల్స్ అని వస్తాయి. ఆ ఓనర్ మీద మేము యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళని మేము అడుగుతాం.